అధికారి శ్రీ రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఇప్పుడు మరి మన జిల్లా అభివృద్ధి అధికారి ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం మన నిజామాబాద్లో ఎంతో ఆనందకరం. మన గౌడ సోదరులకు మునుముందు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క కాటమయ్య రక్షక కిట్స్ ఖచ్చితంగా భరోసా కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మన యొక్క ప్రియతమ నాయకుని సంఘం తరపున అందరికీ పేరు పేరున నమస్కారాలు. మనం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎదురు చూస్తున్న మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వచ్చారు. అత్యంత ప్రమాదకరమైన వృత్తి చేస్తూ నిజంగా సమాజంలో మొదటి శాస్త్రవేత్తలు ఎవరంటే గీత కార్మికులే, గౌడ్సే.
ఎక్కడనో పైన ఆకాశంలో ఉన్నటువంటి తాటి చెట్టును ఎక్కి దాని నుంచి కళ్ళు తీసి ఆయుర్వేద రూపంలో కళ్ళని ప్రజలందరికీ అందిస్తూ ప్రాణాపాయం ఉన్నామని తెలిసినప్పటికీ మనం ఆ ప్రాణాపాయం నుంచి తట్టుకుంటూ కూడా ధైర్యంతో సాహసాలతోటి కళ్ళు తీసి ప్రజలకందరికీ అందిస్తూ సేద తీరుస్తున్నటువంటి వృత్తి కళ్ళుగీత వృత్తి. అంతేకాదు ఇప్పుడు రాను రాను కొంతమంది చెట్ల మీదకి వెళ్ళి మోగు మధ్యలో తొండబడ్డా, ఉడతబడ్డా, బల్లిబడ్డా, ఇంకేదన్నా పడ్డా పుసుకున దొరికిందనుకోండి తాడి చెట్టు మీదకి వెళ్ళి మనం కింద ఉన్నట్టే. కొంతమంది బతుకుతారు, కొంతమంది చనిపోతారు, బతికినా వికలాంగులై ఉంటారు. అట్లాంటి పరిస్థితి నుంచి కూడా ఎక్కుతూ చేస్తూ మన పిల్లలని ఇట్లాంటి ప్రమాదకర వృత్తికి రాకుండా చేయాలని చెప్పి రాకుండా వేరు వేరు ఉద్యోగాలలో చేస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితిని తట్టుకొని భవిష్యత్తు తరాలకు వృత్తిని పరిచయం చేయాలనే ఆలోచనతో కళ్ళుగీత కార్మిక సంఘం మన ముఖ్యమంత్రి గారిని అలాగే ఎక్సైజ్ మినిస్టర్ గారిని అనేక సార్లు కలవడం జరిగింది. సేఫ్టీ మొక్కలు ఉత్పత్తి చేయమని చెప్పారు. వాళ్ళు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిందే తరువుగా వెంటనే ఐఐటి వాళ్ళకు చెప్పి మనకి కిట్లని తయారు చేయడం జరిగింది. దానికి మన వన సంరక్షకుడైనటువంటి కాటమయ్య పేరుతోటే పెట్టాం. కాటమయ్య రక్షణ కవచం. అది మనకు అంటే మాకు కళ్ళుగీత వనానికి రక్షకుడు అట్లా పెట్టడం జరిగింది. అది ఈరోజు మనం కొత్తపేటలో దగ్గర 90% గీత కార్మికులు కొత్తపేటలో ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చినాయి. ఇప్పుడు 54 మందిలో ఒక ఇద్దరు మినహాయించి 52 మందికి ఇప్పుడు కిట్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకే మీరందరూ కూడా సీరియల్గా డిసిప్లిన్గా చెట్లు ఎక్కేటప్పుడు ఎంత క్రమశిక్షణతో ఉంటామో ఇప్పుడు కూడా ఒక్కొక్కరు వచ్చి తీసుకోవాలి. మొత్తం గుంపుకు వస్తే ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి ఆఫీసర్స్కి వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేస్తూ ఇప్పుడు మన నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి గౌడ సోదరులకు మరి వాళ్ళది అంటే ప్రమాదకరమైన వృత్తి కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఇవాళ కాటమయ్య కిట్స్ పంపిణీలో భాగంగా మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లింగయ్య గారు కదా రమేష్ గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, మన పిసిసి డెలిగేట్ మన శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా నవీన్ గౌడ్ గారు, ఎల్లయ్య గారు, మిగతా గౌడ సోదరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ వెంకటరామ్ గారు. సో ఇవాళ 52 కిట్స్ మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం. మొత్తం జిల్లాలో 4 నియోజకవర్గాలు కలిసి 225 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మనకు వస్తే అంటే మన కాన్ఫరెన్స్లోనే 100 మంది, దాంట్లో 90 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయన కూడా ఆయన అనంతపురం నాకు వచ్చి కలిసిండు. ఆయన ఈ మౌంటైనియర్ అనమాట, ఈ ట్రెక్కింగ్ చేస్తారు. ట్రెక్కింగ్ అంటే గుట్టలు ఎక్కుతారు. అయితే ఆయన ఈ కొండలు గుట్టలు ఎక్కి దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట. దాంట్లో మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి కానీ ఈ మీకు నేర్పించడానికి ఇక్కడికి వచ్చింది. ఆయన నాకు కూడా కలిసిండు. ఆయన విధానం కూడా నాకు మనం చెప్పి నాకు అర్థమైంది. కానీ అంటే కిట్ చూస్తే కానీ మళ్ళీ ఎట్లా చేయాలో అర్థం కాదు. సో ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మనం వాళ్ళది గీత ఏమో అది అంటే బతుకుదేరు, మనం సొసైటీలో ఉండాలి, తర్వాత దాంట్లో లైసెన్స్ తీసుకోవాలి, మనం రోజు కళ్ళు తీసుకొని మరి మన జీవనోపాధి కాబట్టి అయితే ఆ వృత్తిలో ఉన్న ఏదైతే అపాయాలు ఉన్నాయో చెట్టు ఇప్పుడు స్పెషల్లీ తాటి చెట్టు కానీ ఇవన్నీ కూడా మేము చాలా నేను డాక్టర్ కదా మీకు అంటే ఆర్థోపెడిక్ సర్జన్గా కూడా చాలామంది పేషెంట్లను చూస్తుండే. పాపం పైనుండి వాడి నడుము వెనుక వెళ్ళిపోవడం, వెనుపూస అంటారు, రాసస్ పైన అంటారు, దాన్ని ఇది మెడ ఇరిగడము, పాపం చాలామంది కాళ్ళ చేతులు పడిపోవడము, అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి. సో ఇవన్నీ అంటే ఫార్ ఫ్రమ్ హైట్ అంటారు, దాంట్లో డిఫరెంట్ ఇంజరీస్ ఉంటాయి. మడమైన ఇంజరీ కావడము, ఇవన్నీ లాంగ్ బోన్ ఇంజరీస్ కావడం ఇవన్నీ ఉంటుండే. సో స్పెషల్గా స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అనేది చాలా డేంజర్, వెన్నుపాము దెబ్బ తాకడం అనేది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మేము చాలామంది చూసేవాళ్ళం. అయితే ఈ మధ్యన తగ్గినాయి. అయితే ఇప్పుడు ఈ కిట్ వల్ల ఏంటంటే నీకు కంప్లీట్గా సేఫ్. ఏదైనా స్లిప్ అవుతుంది, పదన ఉంటుంది, లేకుంటే ఇంకేదైనా కారణంతో మనకు మిస్టేక్ బ్యాలెన్స్ అవుట్ అయినా కానీ
మనం కింద పడకుండా సేఫ్టీ కొరకు ఈ కాటమయ్య కిట్స్ను ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. ఇలా మనం గత 2 నెలల కింద ముఖ్యమంత్రి గారు కూడా మన కాటమయ్య కిట్స్ స్టార్ట్ చేసిన నల్గొండ జిల్లాలో, అంటే మన రంగారెడ్డి బార్డర్లో ఉంటారు. అయితే వాళ్ళ మన జిల్లాకు రావడం, మన కాన్స్టిట్యూన్సీలోనే మరి 52 కిట్లు రావడం కూడా చాలా సంతోషకరం. అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ అంటే మీరు కళ్ళు గీత కార్మికులు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు. అందరినీ కాపాడుకోవాలా, ఆ వృత్తులను కాపాడుకోవాలా, మనము ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ మన అంటే బాగుండాలని చెప్పి ఈరోజు గౌడ సోదరులు అందరూ కూడా ఇంకా రాబోయే కాలంలో మొత్తం మనం 100% ఇక్కడ ఇట్లా ఏజ్ లిమిట్ లేదంటా ఉన్నారు. కానీ నాకు తెలిసి ఈ ఎక్సైజ్ అడ్వైజ్ అంటే 50 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళనే చెట్లు ఎక్కడిస్తే బాగుంటుంది. అంటే మీకు దమ్ము, ఛాతీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ మోకాల నొప్పులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ తాటి చెట్టు ఎక్కడ మా ఏజ్లో కరెక్ట్ కాదు. యాక్చువల్లీ 55 ఏళ్ళకే మనకు రిటైర్మెంట్ ప్రకటించిన గవర్నమెంట్. కానీ అయితే ఇప్పుడు 50 ఏళ్ళ వరకే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఈ కిట్స్ ఇస్తే బాగుంటుంది. ఇది చాలా అవసరం. అందరూ కూడా నేర్చుకోకుంటే ఈ కిట్ కూడా చాలా అంటే బాగుంది. ఇది 2 టన్నులు ఆపుతుందండి ఇది బరువు. ఇది ఎంత ఉన్నా కానీ ఇది తెగదు. 2.5 క్వింటాలు. సరే, ఒక మనిషి మనకు 90 కిలోలు 100 కిలోల కంటే ఎక్కువ ఉంటారు జనరల్గా. మన 99% ఉండరు, అందరూ 60-70 కిలోలే ఉంటారు. కాబట్టి మనకి సఫిషియెంట్ ఉంటుంది ఇది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు వాడాలి. ఎప్పుడు కూడా సేఫ్టీ మెజర్ లేకుండా ఏమవుతుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే అయిన తర్వాత యాక్సిడెంట్ అనేది ఒకటేసారి అయితే ఊకే కాదు. అయితే అది మన ఆరోగ్యానికి కాదు, మన ఫ్యామిలీ మొత్తం డిపెండెంట్ కావాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తలు తీసుకొని ఈ కిట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనం అందరూ కూడా వాడుకొని మీ వృత్తిలో మీరు అంటే సేఫ్గా ఉండడం, మళ్ళీ తర్వాత మరి ఇంకా దాంట్లో ముందు మనం రాణించాలా, మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి. కాబట్టి ఈ కిట్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మీకు అందరు కూడా ఎవరైతే కిట్స్ ఇప్పుడు అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అంటే ఏమంటారు, కంగ్రాచులేషన్, ధన్యవాదాలు. ఇక్కడ అంటే గవర్నమెంట్ ఒక ఇంటెన్షన్ మీకు తెలియాలి. ఇవాళ మనకు యాక్సిడెంటల్ డెత్లో ఏదైనా అయితే కూడా మనకి ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. ఇప్పుడు వేవర్స్ కానీ మీకు కలిగిత కార్మికులకు, తర్వాత ఈ నేస్తారు కదా ఏమంటారు వేవర్స్ అంటే చేనేత కార్మికులకు, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు రైతులకు కూడా మనకు 65 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపల ఉంటే చనిపోతే కూడా వాళ్ళకు ఏదైనా ఇస్తా ఉన్నారు రైతు బీమా లాంటివి. సో ఇలాంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉన్నప్పటికీ మన సేఫ్టీలో మనం ఉండాలి. కాబట్టి ఇవాళ మనం ఈత వనాలు కూడా చాలా జాగాలో పెంచుతూ ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర ఇంకా కల్చర్ అంతా రాలే, కానీ మెదక్లో, మహబూబ్ నగర్లో, రంగారెడ్డిలో, నల్గొండలో బాగా వచ్చింది. ఎకరాలు గౌడ్స్ అందరూ కూడా మనం చెట్లు మన కొత్తగా నాటు మన దగ్గర తక్కువ. నేను ఒక 3-4 సార్లు చూసినాను అంతే. దుబ్బాకలో కొంచెం, తర్వాత కొంచెం సల్లగారులు అక్కడక్కడ చూసినా. కానీ ఇప్పుడు ఒక ఎకరంలో ఎన్ని చెట్లు వస్తాయి? మరి ఒక 2 ఎకరాలు ఉంటే మొత్తం అసలు అంటే ఇప్పుడు మనకు నేను మెదక్లో చూశాను, గౌడ్స్ బాగా ధనవంతులు అయింది. అక్కడ మొత్తం చెట్లు పెట్టుకొని దాంట్లో ఆడ కొంచెం హైదరాబాద్కి వెళ్ళి వస్తారు కళ్ళు తాగడానికి. సో కొంచెం కాస్ట్లీ ఉండి అమ్ముతారు వాళ్ళు. మన దగ్గర చీప్ కానీ అంటే మీరు కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ల్యాండ్స్ అక్కడక్కడ ఇచ్చింది కూడా మన విధానాలు వేయించడానికి కూడా. ఎక్కడ జాగుంటే అక్కడ మనం విధానాలు వేయించుకొని మనకి అంటే ఎందుకంటే చాలా ఆరోగ్యానికి మంచిది. అంటే యాక్చువల్గా అంటే సరే ఏది ఉన్నా అంటే మనకు అందరినీ కాపాడుకోవడం ప్రభుత్వ లక్ష్యం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ చాలామంది కొంత వ్యవసాయదారులు కూడా ఉండొచ్చు, భూములు కూడా ఉన్నాయి వీళ్ళకు. కొంతమందికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రుణమాఫీ కానీ మళ్ళీ 500 రూపాయల క్వింటాలకు బోనస్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. సో ఇంకా ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఇలా మన మహేష్ కుమార్ గౌడ్ మా అన్ననే, మా దగ్గర మిత్రుడు, తనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసుకున్నాం. పొన్నం ప్రభాకర్ అంటే ఈ గౌడ్స్ కింద ఇంపార్టెన్స్ ఎప్పుడు లేదు. ఎప్పుడో మన నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో బాలగౌడ్ పేరు విన్నట్టు ఇలా గౌడ్ వచ్చిండు. తర్వాత ఇప్పుడు మహేష్ అనేది స్టేట్ ప్రెసిడెంట్ అయిపోయాడు. మన శేఖర్ గౌడ్ ఉన్నాడు ఫ్యూచర్ లీడర్. అంటే అట్లా మీకు గుర్తింపు బాగా పెరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకొని మీరు బాగుండండి. మరి మమ్మల్ని మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాన్ని కూడా మీ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా మా ఎలానే చెప్తున్నాడు చిన్న చిన్న సమస్యలు అంటాడు. మా ముద్రాలకు కూడా లైసెన్సులు ఇవ్వాలా, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలా, వాళ్ళకు కూడా కిట్స్ ఇవ్వాలంటున్నాడు. అది గవర్నమెంట్ పాలసీ, అది నేను చెప్పేది కాదు.
ఒకవేళ గవర్నమెంట్ ఆలోచించి ఏదైనా ఉంటే అది ఏం చేస్తారు ప్రభుత్వం తెలుసు, కానీ అంటే ఇప్పుడు వాళ్ళ మాటలు అయితే వాళ్ళు చెప్పిన బాధ అయితే వినాలి కదా. అందుకని సో అంటే అందరూ బాగుండాలన్నది ఆలోచన. సో మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ స్వాములు ఉన్న వీళ్ళందరూ కూడా ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలి, అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ